హాయ్ ఫ్రెండ్స్, టు బి యువర్ ఛానల్. ఈ వీడియో చూసినప్పుడు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో ఏంటంటే మా విలేజ్ వచ్చాము, మా సొంత ఊరు వచ్చాము. మా సొంత ఊరు పేరు మరువాడ. ఇదైతే మీకు ఫుల్గా చూపిస్తాను, స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఫుల్ ఫన్గా ఉంటుంది. ఇక్కడైతే జొన్నలు ఉంటాయి కదా, అవైతే ఎండబెట్టేస్తే చేస్తున్నారు, అవేవో లోడ్ ఎక్కిస్తారు. ఇక్కడైతే నేను వీడియో తీస్తాను మీకు కనబడాలని. అక్కడి నుంచి అలాగా వంతరం అటుకేసి వెళ్ళి మరువాడ వెళ్తున్నాం. అక్కడైతే మీకు మాకు నచ్చిన ఫేవరెట్ ఊరు అంటే అదే. అక్కడికి మీరు కానీ వెళ్తే కనుక మరి అసలు ఉండిపోతారు, మరి వెళ్ళమన్నా సరే వెళ్ళరు. అందుకే నాకు అలాగే అనిపిస్తుంది, మీకు కూడా అనిపిస్తుంది అనేసి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. మీకు కూడా ఈ ఊరు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇదైతే శివాలయము. ఇక్కడైతే శివాలయం గుడి సూపర్గా ఉంటుంది. నంది చూసారా అంత పెద్దగా ఉందో. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే అక్కడ సన్ అయితే సూపర్గా ఉందనేసి వీడియో తీసినాం. ఇదే మా వంతరం కొండ. ఈ వంతరం కొండ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మా ఊరు వచ్చేస్తుంది. వంతరం వీధి అదే కొండ. ఇక్కడ నుంచి చూడండి, మేఘాలు అయితే సూపర్గా ఉన్నాయి కదా అక్కడ. అందుకనే వీడియో తీసిన. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసండి. ఇక పార్ట్ 1 పార్ట్ 2 వీడియో కూడా పెడుతున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇదైతే మా ఊరు ఏరు చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పొడుగు ఏరు అయినది. మేము అక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఎంజాయ్ చేసిన కూడా వీడియో పెడతాను, చూసేయండి. అక్కడి నుంచి అలాగ ఇంకా చూసేసి మీకు వీడియో తీసేస్తున్నాను. ఇదంతా కూడా అదంతా ఏరియా సూపర్ ఉంటుంది. అక్కడ కూర్చొని అయితే మేము రాల్పికలు వేసేకున్నాం, అది కూడా వీడియో పెడతాను. ఇంకా చెట్లు చూడండి పచ్చగా ఉంటాయి ఇక్కడైతే. ఇది నాకు నచ్చుతుంది ఎక్కువగా, న్యాచురల్గా ఉంటే నాకు చాలా ఇష్టం. ఇక ఇదే మా మరువాడ. ఇంకా ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉంటుంది. వీధిలోకి వెళ్ళగానే పచ్చగా పొలాలు అయితే ఉంటాయి, పచ్చ పొలాలు ఉన్నాయి. ఇక మేము బండి మీద వెళ్ళడం వల్ల క్లారిటీగా వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు చూడండి దిగాను, ఎంత బాగున్నాయి కదా. ఇక నేను రాయలు ఇసిన కూడా వీడియో పెడతాను. ఇటు పక్క పొలాలు, ఇక మేఘం అయితే సూపర్గా ఉంది. ఇక నాకు ఫేవరెట్ ఊరు అంటే ఈ ఊరే, నాకు చాలా ఇష్టం మరువాడ అంటే. ఇగోండి ఇక్కడ అయితే చూడండి ఎలాగుందో. ఎంట్రన్స్ నుంచి సూర్యకిరణాలు గట్ట చాలా బాగా పడినాయి. మీకు కూడా న్యాచురల్ ఇష్టం అంటే లైక్ చేయండి, నాకు అలాగే సపోర్ట్ చేయండి. ఆ గుడిసెలో కూర్చొని మేమైతే రాలిసిరేవాళ్ళని ఏట్లోని. ఇదే మా పాదాలమ్మ టెంపుల్. 5 సంవత్సరాలకు ఒకసారి పండుగ అవుతుంది, చాలా గ్రాండ్గా చేస్తారు. ఇది మాత్రం మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి, ఏం కోరికలన్నా నెరవేరుస్తారు. మా పాదాలమ్మ గుడి అండి. పాదాలమ్మ ఎదురుగా ఏరు ఉంటుంది, ఆ ఏరు కూడా మీరు చూడండి. మా ఏరు చూసారా ఎంత బాగుందో. మేమైతే రాలేసిరాము, చాలా బాగా వచ్చింది కదా. ఇక్కడైతే కూర్చోడానికి ప్లేసెస్ కూడా ఉన్నాయి, కూర్చొని ఏడుకొడి కూడా ఇసురుకోవడానికి. మేము అలా తీసుకున్నాం. చిన్నవి ఎన్ని రోజులు
ఈ చింతకాయ చెట్లు అయితే చింతకాయ కొట్టేసి మరి తినేసేవాళ్ళం నేను మా తమ్ముడు. ఎంత పులుపున్నా సరే తినేసేవాళ్ళం. ఆ పక్కన పెడతం తల్లి గుడి ఉంటుంది. అక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదా. మా పెడతం తల్లి గుడి చూడండి ఒకసారి, చాలా చిన్నదైనా సూపర్గా ఉంటుంది. అక్కడికి గులాబీ పువ్వులు చూసి తెంపకుండా ఉండలేకపోయాను, అయినా తెంపేశాను. తెంపేసి చూడండి పొలాలకి డెకరేషన్ చేస్తున్నాను. ఇంకా ఎప్పుడే ఈ చింత చెట్టు కాడ ఉయ్యాలు ఉండేది. ఆ ఉయ్యాలలో కూర్చొని నేను మా తమ్ముళ్ళు ఇద్దరు కొట్టేసుకునే వాళ్ళని. ఇప్పుడైతే పారైపోయింది. అప్పుడైతే చాలా బాగుండేది. గడ్డి మోపు గట్ట సూపర్గా ఉండేది అసలు. ఎద్దుల బండి కాడ కూర్చొని సర్కస్ చేద్దామంటే వద్దనేసాడు మా తమ్ముడు. ఈ ముక్కు పుడకలు అనేసి అప్పుడు ఎట్టుకునే వాళ్ళం. ఇంకా ఊళ్ళోకి ఎంట్రన్స్ అయిపోయాం. ఆ ఎంట్రన్స్ అయినంటే అదే మా బాబాయ్ వాళ్ళ హౌస్. చాలా బాగుంటుంది ఆ హౌస్ అయితే. ఇంకా మేము కొట్టు కూడా పెట్టుకున్నాం. ఇక్కడైతే ప్రైవేట్స్ గట్ట ఉండవు కదా పల్లెటూరులో, ఇక్కడ చదువుకుంటున్నాడు. ఫ్లవర్స్ గట్ట బాగున్నాయి కదా. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక్కడ కూర్చొని మీటింగ్స్ లాగా మీటింగ్ వేసుకుంటున్నారు. మేమైతే మా రాముల వారు చూపిస్తాను రండి. అక్కడ రాముల వారి గుడి అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా గేట్లు వేసేసారు కాబట్టి మీకు చూపించలేదు, తర్వాత మీకు చూపిస్తా. నెక్స్ట్ వీడియో పార్ట్ 1 చూసేయండి. ఇక్కడ నుంచి మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తా చూడండి. ఇదే పూల చెట్లు కట్టి సూపర్గా ఉన్నాయి కదా. ఇదే ఇక మా నాన్నమ్మ వాళ్ళ హౌస్. లోపలికి వెళ్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు లైక్ అంటే లైక్ చేయండి, లేదా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మా తమ్ముడు అయితే నా కోసం చెప్తాను అన్నాడు, అందుకే చెప్పమన్నాను. ఇక్కడ డాన్స్ అయితే సూపర్గా వేస్తున్నాడు కదా.